మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము 125వ కీర్తన 1వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా యందు నమ్మికయుంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలెనుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. మరొకసారి చదువుకుందాం. యెహోవా యందు నమ్మికయుంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలెనుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. దేవుని పరిశుద్ధమైనటువంటి ఘనమైనటువంటి నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన దేవుని లేఖనమును మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని యందు నమ్మిక ఉంచువారట కదలని సియోను కొండవలె ఉంటారట. అంత మాత్రమే కాదు, యెరూషలేము చుట్టూ పర్వతములు ఎలాగ ఉన్నాయో దేవుని ప్రజల చుట్టూ దేవుడు అలా ఉంటాడు అని దేవుని లేఖనము సెలవిస్తూ ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు నమ్మిక ఉంచడము అనగా దేవుని మీద పూర్తిగా ఆధారపడము. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఒక వాహనాన్ని నడుపుతున్నప్పుడు, వాహనములో కూర్చున్నప్పుడు ఎలా ఉంటామో, ఒక కాలు బయటికి ఒక కాలు లోపలికి పెట్టం కదా. ఏమండి, తల బయటికి మొండెం లోపలికి, లేకపోతే మొండెం బయటికి తల లోపలికి అని పెట్టం కదా. పూర్తిగా దానిలో ఉంటాము. నిండు కుండ తొనకదు అని అంటారు. నిండా మునిగిన వ్యక్తికి చలి ఉండదు అంటారు. అట్లాగే నమ్మిక ఉంచువారు అనగా పూర్తిగా సగం లోకము సగం దేవుడు కాకుండా, సగం భక్తి సగం మరొకటి కాకుండా, ఏమండి, కొంచెం దేవుని సంబంధమైంది కొంచెం లోక సంబంధమైంది కాకుండా, దేవుని యందు నమ్మిక ఉంచువారు అనగా ప్రతీది ఆ నమ్మికలో దాగి ఉన్నది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాము ఒకసారి బాధపడుతున్నాడయ్యా, నాకేమిచ్చినా ఏం లాభం, నాకు పిల్లలు లేరు కదా, మరి ఏం చేస్తే ఏం లాభం అంటే, ప్రభు అన్నాడు, ఆకాశపు నక్షత్రాలను చూపెట్టాడు. ఆకాశపు నక్షత్రాలను చూపెట్టి, ఇదిగో నీ సంతానం ఇలా అవుతుందన్నాడు. ఇసుక రేణువులను చూపెట్టాడు. ఇసుక రేణువులను చూపెట్టి, ఇదిగో నీ సంతానం ఇలా అవుతుందన్నాడు. అప్పుడు అంటాడు, అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి ఆయన నీతిగా ఎంచెను. నమ్మడం అంటే ఉట్టిగా తల ఊపడం మాత్రమే కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. సంపూర్ణమైనటువంటి విశ్వాసం, ఒక క్రియలతో కూడినటువంటి నమ్మిక, కదలికలతో కూడినటువంటి నమ్మిక, ప్రవర్తనతో కూడినటువంటి నమ్మిక, జీవిత విధానాలతో కూడినటువంటి నమ్మిక. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది నీవు నమ్ముతున్నావా అంటే, నమ్మడం అంటే తల ఊపడం, లేకపోతే ఓకే అయ్యా నమ్ముతున్నాను అనడం కాదు. పూర్తిగా దాన్ని కలిగి ఉండడము, పూర్తిగా ఒక లోతైనటువంటి విషయము నమ్మడం అంటే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉంటారట, దేవుడు తన ప్రజల చుట్టూ పర్వతముల వలె ఉంటాడట. చూసారా, పర్వతముల వలె ఉంటే ఏమవుతుంది? కాపుదల, భద్రత, క్షేమము, ఆరోగ్యము, కృప. అంటే చుట్టూ పర్వతములు ఏం చేస్తున్నాయో తెలుసా? కాపుదలగా ఉంటున్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన ప్రజల చుట్టూ పర్వతములలాగా ఉంటాడట. దేవునికి మహిమ కలుగునుగాక. పర్వతములు ఉన్న చోట వరదలు రావు. పర్వతములు ఉన్న చోట భూకంపాలు రావు. పర్వతములు ఉన్న దగ్గరికి శత్రువులు అంత తొందరగా రాలేరు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా,
దేవుడు తన ప్రజల చుట్టూ పర్వతముల్లాగా ఉంటాడట. ఏమండి, వారు కదలకుండా నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉంటారట. వారు కదలరు, కొండలాగా ఉంటారు. కదలరు అనగా ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా వారు కదలని స్థితిలో ఉంటారు. వారు లోకానికి లోబడరు, వారు పాపములో పడిపోరు, వారు పాపమును ఒప్పుకోరు. యోసేపు చూసారా, ఎంత శ్రమ వచ్చినా భరించాడే కానీ, ఎంత కష్టం వచ్చినా భరించాడే కానీ, ఎంత బాధ వచ్చినా భరించాడే కానీ పాపమునకు మాత్రము లోబడలేదు, పాపమునకు మాత్రము లొంగలేదు, పాపమునకు మాత్రము పచ్చజెండా ఊపలేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. అంటే దేవునిలో స్థిరపరచబడ్డాడు, దేవునిలో ఏమంటే నిండా మునిగి ఉన్నాడు, సంపూర్ణమైనటువంటి భక్తి కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. కనుకనే స్త్రీకి అంటే ఆ పాపానికి లొంగలేకపోయాడు. అంత దేవునిలో లీనమైన వ్యక్తిగా ఉన్నాడు. వాక్యం ఏం చెప్తుంది? నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉంటారు, కదలని వారుగా ఉంటారు. అట్లా నమ్మిక ఉంచిన వారు చుట్టూ దేవుడు పర్వతముల వలె ఉంటాడు. దేవుడు కాపుదలగా ఉంటాడు, దేవుడు భద్రతగా ఉంటాడు, దేవుని హస్తము చాపబడి ఉంటుంది. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ఆయన యందు నమ్మిక ఉంచిన వారుగా ఉండాలి. నమ్మిక ఉంచిన వారుగా ఉంటే ఆయన మనల్ని సియోను కొండవలె స్థిరపరుస్తాడు. పర్వతముల వలె మన చుట్టూ తన కాపుదలను, తన భద్రతను, తన క్షేమమును మనకిస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు చుట్టూ కూడా ఉన్నాడు ఆయన. 40 సంవత్సరాల అరణ్యంలో కాచి కాపాడి భద్రపరిచాడు, క్షేమాన్ని ఇచ్చాడు, వారికి సమస్తాన్ని అనుగ్రహించాడు. కనుక దేవుని యందు నమ్మిక ఉంచువారుగా మనం ఉన్నప్పుడు దేవుని కార్యాలు మన ఎడల, మన పట్ల జరుగుతాయి. అటువంటి కృపా భాగ్యము మనందరికీ ప్రభువు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన. ప్రియుడవైనటువంటి పరలోకపు తండ్రి, విన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించండి, బలపరచండి. మా జీవితాలను వాక్యపు అనుభవాలలోనికి మలచండి. మీ బలమైన ఘనమైన కార్యాలు జరిగించండి. ఎవరెవరు ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నారో మీరు ఎరుగుదురు. వారి పరిస్థితులన్నీ తీర్చబడాలి. వారి పరిస్థితులు తీర్చబడినట్లుగా ఆశీర్వదించుమని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ, మా ప్రార్థనలు విన్నందుకు వందనాలు చెల్లిస్తూ, యేసయ్య ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమెన్.